ఇప్పుడు ఇక్కడ మూసి నడుస్తుంది, అక్కడ లడ్డు నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్టార్ట్ అవుతామో లడ్డు, ఇక్కడేమో మూసి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మాట్లాడుతుంది మూసి విషయంలో. కానీ ఏమంటారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటుంది అంటున్నారు. మేము ఏమంటున్నామంటే వాళ్ళ గుజరాత్ లో సబర్మతి చేసినాం, మేము ప్రక్షాళన చేసినాం, మేము పోయి చూసాను ఒకసారి. అక్కడ ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి ప్రజలకు పునరావాసం కల్పించి అప్పుడు మేము ప్రక్షాళన స్టార్ట్ చేసినాం ఆడ. అందుకే ప్రజలు సమర్థించారు. ఎక్కడ అడ్డంకులు రాలే ఆడ. ఇక్కడ మేము అదే చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఏదో ఇండియా స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ కడతా ఉన్నారు, మంచిదే. అధునాతమైనటువంటి హైటెక్ తరలో కార్పొరేట్ హాస్పిటల్ కడతా ఉన్నారు, మంచిదే. అపార్ట్మెంట్స్ కట్టుతున్నారు, ఇవ్వండి. మోడల్ కాలనీ ఏరియా ఇస్తున్నారు, చేయండి. నా డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే అవి చేసినాకనే స్టార్ట్ చేయమంటున్నాం మేము. ఇవన్నీ పూర్తి అయినాకనే స్టార్ట్ చేయండి. బుల్డోజర్లు పెట్టి మేము కూలగొట్టి మేము ఆడింది ఆట పాడింది పాట మమ్మల్ని ఆపరేటర్ ఇవ్వలేడు అని చెప్పి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టు స్టార్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తాం. మేము 100% వ్యతిరేకిస్తాం. మీరైతే నిన్న శాసనసభ వేదికగా హామీ ఇచ్చారో ఫస్ట్ అన్నిటిని కూడా చేసి ప్రజలకు నష్టపరిహారం ఇవ్వండి, యంగ్ ఇండియా స్కూల్ కట్టండి, కార్పొరేట్ తర హాస్పిటల్ కట్టండి, మోడల్ టైపు అపార్ట్మెంట్స్ కట్టండి, ప్రజలతో చర్చ జరపండి, బాధితులతోని అందరినీ సమానంగా చూడండి. చూసి చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు చేసేది ప్రజల కోసం అంటున్నారు, కానీ ఆ ప్రజలే అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి గాంధీ మహాత్ముని ఆత్మ శోభిస్తుంది. పేదల కోసం పరితపించినటువంటి గాంధీ మహాత్ముడు. ఆ గాంధీ మహాత్ముని రాజ్యంలో ఆయన అయితే రాజ్యం అనుకుంటో దానికి వ్యతిరేకంగా ఇలా గార్సే రాజ్యం తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నది. వాళ్ళ ఇంత ఘోరం. ఆ పేదలు ఉసురు పోసుకుంటున్నారు వాళ్ళ పేదలు. ఈ కులోటుడు అర్థమైతే తెల్లాలు వేస్తే పేదల ఇండ్లు ఉంటాయా కూల్తాయా? ఏడ కట్టించిన పాపన పోలే కూల్చుడు. రాష్ట్రంలో ఫలానా ప్రభుత్వము ఇళ్లను నిర్మించింది పేదోళ్ళకని చర్చ జరగాలి, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లను కూల్చిన విషయంలో చర్చ జరుగుతున్నది. అయినా ప్రభుత్వానికి కనీసం చీమగుంటే లేదు, 100% పోషిస్తలేరు. నేను మళ్లీ చెప్తున్నా, వందే మాతరం విషయంలో గాని ఆలపన విషయంలో గాని, దాంతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గాని నేను మళ్లీ చెప్తున్నా కదా, మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎంఐఎం పార్టీ వాడు రాత్రి పండుకున్నా కూడా మనం వందే మాత్రం గుర్తు రావాలి. వారు రాత్రి వన్నా పొద్దున్న లేచినా కూడా మనకి వందే మాత్రమే గుర్తొచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. ఇలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసాక ప్రజలు నవ్వుకుంటున్నారు, మంచి విషయం అది. ప్రజాస్వామ్యబద్దంగా ప్రజలను ఒప్పించి మెప్పించి ఎన్నికల్లో పోటీ చేస్తూ నేను అధికారంలోకి వచ్చినా అని చెప్పాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తొక్కుకుంటూ వచ్చినా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తొక్కుకుంటూ వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి ఆలోచన ఏంటంటే, ముఖ్యమంత్రి ఏంటంటే ఇండైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. బిడ్డ, మీరు రహస్య మీటింగ్లు పెడుతున్నారు, నన్ను దించే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరి తొక్కుకుంటేనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా. ఇది బీఆర్ఎస్ పార్టీలో వార్నింగ్ కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల వార్నింగ్ ఇది. ఇది నిన్న ఒక నాయకుడు మీటింగ్ వచ్చిందట. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు వార్నింగ్, తొక్కుకుంటూ వచ్చిన నేను, రాహుల్ గాంధీ కూడా తొక్కుకుంటూ వచ్చిన నేను, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తొక్కుకుంటూ వచ్చి నేను ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా. కేరళ ఎన్నికలు జరగనిపడే శివకుమార్ గారు కర్ణాటక ఇచ్చుడు బంద్ చేసిండు పైసలు. ఇక ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చేస్తాను చేయలేను, ఆయన ఇచ్చుడు బంద్ చేసిండు. కేరళ తమిళనాడు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం నుంచే పైసలు పోతున్నాయి. నేను ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి గారు ఆ పైసల గురించి చర్చ జరిపించిండు. అక్కడ పూర్తి తమిళనాడు కేరళ బాధ్యతలు మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే రాహుల్ గాంధీ గారు అప్పచెప్పారు. మీరే సర్వే చేయించుకోవాలి, మీరే గెలిపించుకోవాలి, మీరే ప్రభుత్వాన్ని ఏర్పడేయాలి, ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలి. కాబట్టి ఈ తొక్కుకుండా చూడండి, ముఖ్యమంత్రి భాష చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీల భాష కూడా గట్టిన ఉన్నది. వీళ్ళిద్దరు రెండు సేమ్ ఓల్డ్గా తెచ్చుకుంటారు. అంటే 6 గ్యారెంటీల మీద వాళ్ళు అడగద్దు, వాళ్ళ అవినీతి మీద వీళ్ళు తెలుసుకోవద్దు. నేను ఎన్నికల్లో గెలిచినా ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజాసంబద్ధంగా ఎన్నికలకు గెలిచినా అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. తొక్కుకుంటూ వచ్చినా అంటే ప్రజలు హర్షిస్తారు. అదని ప్రజలు ఆలోచిస్తున్నారు, అబ్బా ఇదా ముఖ్యమంత్రి గారి తెర వెనుక ఉన్న రాజకీయ చరిత్ర గిదా అని ఆలోచించే పరిస్థితి వచ్చింది. అనుకూలమైన వాతావరణం ఉందని సర్వే రిపోర్ట్ అన్నొస్తున్నాయి. తమిళనాడులో 100% ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేయబోతున్నది. డీఎంకే మీద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేరళలో కూడా మేము ఒక శక్తివంతంగా తయారు కాబోతున్నాం.
అధికారం వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన లేదా అది మా రాష్ట్ర అధ్యక్షులు తీసుకుంటారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు తీసుకుంటారు. పార్టీ నిర్ణయం వారు రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి వారి నిర్ణయానికి అనుగుణంగా మేము ముందుకు పోతాం. ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి అంటే ఇవాళ హోంశాఖ చాలా ముఖ్యమైన బాధ్యత కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన దగ్గర ఉంచుకున్నాడు. కాబట్టి హోంశాఖ అనేది చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత. కాబట్టి ఒక మా స్ఫూర్తి ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి నాయకుడు మా అమిత్ షా గారు. మోడీ గారి తర్వాత మాకు అమిత్ షా గారు. అమిత్ షా గారు ఒక నమ్మకము ఒక విశ్వాసంతో ఇలా బాధ్యత అప్పచెప్పిండు. ఈ బాధ్యత తీసుకున్న తర్వాత ముఖ్యమైన పనులను కూడా నాకు అప్పచెప్తా ఉన్నాడు. వారు పోయే కార్యక్రమాలను కూడా నాకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మంచి గౌరవం మర్యాద ఆ ఇంపార్టెన్స్ నాకు ఇవాళ మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మా ఆదర్శ నాయకుడు అమిత్ షా గారు, మా నితిన్ నవీన్ గారు మాకు ఇస్తున్నారు. చాలా పూర్తి సంతోషంగా ఉన్నాం. ఇలా గతంలో 27 మంది బీసీలకు 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 12 మంది ఎస్సీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. 7 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి బీసీ ప్రధాని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక మైనార్టీని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో సమానం చెప్పాలి. ధన్యవాదాలు.